హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో, నేనిక్కడ అరుణాచలంలో అయితే ఉన్నానండి. శివుడు మనకి అరుణాచలంలో అగ్ని రూపంలో దర్శనమిస్తూ ఉంటాడనమాట. మీ అందరికీ తెలిసిందే కదా! ఇది ఎలాగో. ఇక్కడ మేమైతే దర్శనం చేసుకుంటున్నాము ముందుగా. ఒక్కసారి అరుణాచలంకెళ్ళి వచ్చాక దేవుడు మనకొక గీత గీస్తాడంట. అరుణాచలానికి ముందు, అరుణాచలానికి తర్వాత అని చెప్పేసి. అంతే పాజిటివ్ వైబ్. అంతే పాజిటివ్ వైబ్ మన లైఫ్‌లో అనేది జరుగుతుంది. ఒక్కసారి ఎవరైనా వెళ్ళకుండా ఉండిన వాళ్ళుంటే గనక ఒకసారి వెళ్లి రండి. ఇక్కడ మనకి ఆహ్, అరుణాచలం మనకి గిరి ప్రదక్షిణ అనేది చేయాల్సుంటుంది. అది మనకి 14-15 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇక్కడ మనకి 8 లింగాలు కనిపిస్తాయి. మనం వెళ్ళే దారిలో ఆ 8 లింగాలు కూడా మనకి ప్రతి లింగం మనకు టచ్ అవుతూ ఉంటుంది. ఆ లింగాలు ఒకటొచ్చేసేమో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వర్ణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. వెళ్ళే దారిలో మనకు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా టచ్ అయితూ ఉంటుందనమాట. మేము నైట్ స్టార్ట్ అయ్యాము. మేబీ 9, 10 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ మాకు 3 ఆ టైం అయిందనమాట రీచ్ అవ్వడానికి. అప్పుడు మేము దర్శనం చేసేసుకున్నాము క్యూలో నించొని. ఇలా యాక్చువల్లీ ఇక్కడ మనం అరుణాచలంలో ఆహ్, నార్మల్ డేస్‌లో కన్నా నిండు పౌర్ణమి ఉంటుంది కదా! నిండు పౌర్ణమి రోజు దర్శనం చేసుకుంటే, గిరి ప్రదక్షిణ చేస్తే చాలా అంటే చాలా బాగా జరుగుతదని చెప్పేసి, చాలా బావుంటదని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకసారి ఆ రోజు కూడా ట్రై చేయండి. కాకపోతే అక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. సో, ఆ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఓకే. ట్రై చేయండి. ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇంకొకటి మధ్య మార్గంలో మనకు ఇక్కడ మోక్ష మార్గం అని ఒకటుంటుంది. దాంట్లో వస్తే మోక్షం దొరుకుతుందని చెప్పేసి చాలా నమ్ముతా ఉంటారనమాట. నేనిక్కడ 2 టైమ్స్ గిరి ప్రదక్షిణ చేశాను. వేరు వేరు డేస్‌లో అనమాట. ఒకసారి నైట్ టైమ్ చేశాను. ఒకసారి మార్నింగ్ టైమ్ చేశాననమాట. సో, మార్నింగ్ టైమ్‌లో మాకు ఎర్లీ మార్నింగ్ 10:00 స్టార్ట్ అయ్యాము. ఆ రోజు చాలా అంటే చాలా ఎండగా ఉండిందండి నిజం చెప్పాలంటే. రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4, 4:30 ఆ టైం అయింది. మరి లిటరల్లీ ఆహ్, దేవుడిని చూసాక అంత పెయిన్ గాని, ఆ ఎండ కానీ అదంతా మొత్తం పోయింది. అంత బావుండింది. దర్శనం అయితే 2, చాలా అంటే చాలా బాగా జరిగింది. 3, 4, 5, 6, 7, 8, 9. సో, పక్కనే మాకు నందీశ్వరి కనిపించాడు. అక్కడ దండం పెట్టుకున్నాము. మీరిక్కడ ఇంకొకటి చేయండి. వెనకాల బ్యాక్ సైడ్ మీకు ఆహ్, ఏమంటారు వేరే టెంపుల్ లాగా ఉంటుందనమాట. ఒక త్రిశూలం లాగా ఉంటుంది. అక్కడ గురువులనేవాళ్ళు గురువులనేవాళ్ళు ఉంటారంట. ఒకసారెళ్లి ట్రై చేయండి. నేనైతే చూసాను. బట్ వీడియో అయితే తీసుకోవడానికి అవ్వలేదు. 2 చెట్లు మనకి కలిసి ఉంటాయన్నమాట. అదొకసారి ట్రై చేయండి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమిక్కడ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళాము. అక్కడికెళ్ళాక ఒక 10, 15 మినిట్స్ స్పెండ్ చేశామండి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది అనంటే మీకు పైకి వెళ్ళడానికి అలో చేస్తారు. పైకెళ్ళండి. ఒక ఒక పీస్‌ఫుల్ ప్లేస్ మీరు చూస్తారు. లైఫ్‌లో మర్చిపోలేని ప్లేస్. చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. సో, మళ్ళీ మేము బ్యాక్ అయిపోయాము. మా ఛానల్ గనుక నచ్చినట్టుంటే ఆహ్, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండింది అని అనిపిస్తే గనక ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి. థాంక్ యూ. బాయ్ బాయ్ అందరికి. అరుణాచలం మాత్రం వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. లైఫ్‌లో వన్ టైమ్ అయినా అరుణాచలం చూడాలని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఒక్కసారి వెళ్తే మీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అయితే అనిపిస్తది. దీనికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. అంత బావుంటుంది. అక్కడ మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉన్నా కూడా మనకి టెంపుల్ దర్శనం కదా! మనకి మెయిన్ ఇంపార్టెన్స్. సో, అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. అక్కడైతే మేము సాటిస్ఫై అవుతాము.